సరే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 16 నెలల కాలం అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డిని మించి అభివృద్ధి చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని మించి సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. సరే, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు అభివృద్ధి చేశామని 16 నెలలు అంటున్నారు కదా. సరే, నేను వస్తాను మీతో పాటు. ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది చూపించండి సార్ నాకు. రాష్ట్రంలో అసలు డెమోక్రసీ అనేదే కనపడట్లా. రాజ్యాంగం ఉందా సార్? రాజ్యాంగంగా చేస్తున్నారు సార్. ఓకే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలల కాలం అవుతుంది. ఈ 16 నెలల కాలంలో సూపర్ 6 పథకాలు ఎన్ని హామీలు నెరవేర్చామని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. క్లియర్గా చెప్పమనండి. అభివృద్ధి సంక్షేమం 2 కన్నులాగా దూసుకెళ్తుంది మా ప్రభుత్వం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. మీరేమో అభివృద్ధి ఎక్కడ కనపడే, అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించమని మీరు చెప్తున్నారు. సరే, ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రైతుల బాధలు ఏంటో చూస్తూ ఉన్నారు మీరు కూడా. రైతులకి యూరియా దొరక్క ఏ విధంగా అల్లాడుతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీ సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభావ కింద 2 సంవత్సరాలు సార్, 16 నెలలు అంటే ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 2వ సంవత్సరం కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవుతుంటే ఎంత వేసారు సార్? ప్రతి ఇయర్ అప్పుడు 20,000 వేస్తా అన్నారు. వేసింది ఎంత అంటే 2 సంవత్సరాల మీద 40,000 రావాలి. ఆ 40,000 వచ్చింది ఎంత? 5,000 రూపాయలు. అది అభివృద్ధి. రైతులకి పెట్టుబడి సాయం కింద 5,000 సార్ వేసేది. సార్, రైతులకి కన్నీళ్ళే కష్టం సార్. ఈ ప్రభుత్వం చేస్తున్న వికృత సాక్ష్యాలు, వికృత పనులు. గతంగా ఇప్పుడే రైతు పరిస్థితి బాగుందని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు, మీరేమో రైతుకి కన్నీళ్ళని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి మా ప్రభుత్వం అడుగడుగుకి యూరియా అందిస్తుంది, లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందిస్తుంది అంటున్నారు. సార్, జస్ట్ బేసిక్ క్వశ్చన్ సార్ నేను అడిగేది. రైతు భరోసా కేంద్రాలు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విలేజ్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా అని అడుగుతున్నాను సార్ నేను. దాని ద్వారా ఎన్ని మీరు సరఫరా చేస్తున్నారు రైతులకి? లేదు సార్. ఆ రైతుల అనుబంధంతో కేడీసీసీలు ఉన్నాయి సార్ సొసైటీలు. మా నాన్నగారు కూడా చేశారు సార్. వ్యవసాయం ఉంది సార్, దాదాపు 12 ఎకరాలు ఉంది సార్. ఓకే, మేము రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకున్నామే సార్. నా తండ్రి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే సార్. ఎందుకంటే మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ప్రభుత్వాన్ని నేను వేడుకున్నాను, పెద్ద మనసుతో ఆలోచించేయమంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ మొన్న పంట ఉంది సార్.